ఎందుకంటే ఇక్కడ బిగ్గెస్ట్ హీరో, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, తీయక తీగ అతను డిప్యూటీ సీఎం ఆఫ్టర్ హరిహర వీరమల్లు అనే సినిమాలో నటించారు. దాని మీద ఏంటంటే ఈ సినిమా కొంచెం కష్టంగానే ఆడొచ్చు. కింగ్డమ్ అనే సినిమా కొంచెం కష్టంగానే ఆడొచ్చు. చూద్దాం. ఇదైతే మాత్రం సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు నిర్మాత ఏం రత్నం గారు ట్రైలర్ కు వచ్చినటువంటి ఆదరణను బట్టి ఎక్కువ బజ్ ఉందని చెప్పేసి బిజినెస్ కోసం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో బయర్స్ అందరూ కూడా చాలా అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎందుకు అలా అలా ఎందుకు చేస్తారు డిమాండ్? ఇప్పుడు అది అతని పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ బట్టి వచ్చింది కానీ అంత పబ్లిసిటీయే గానీ అంత క్రేజే గానీ, అంతేగాని దానికి డబ్బులు డిమాండ్ చేయాల్సిన పని ఏముంది? అయిపోయింది కదా. ఇప్పుడు సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏదో ఒక 1% 2% ఉంటే అది మొత్తం ఇప్పుడు ఈ 10 days లో క్లోజ్ చేసేసుకుంటారు. రేపు రిలీజ్ కి సిద్ధం అయిపోయింది. ఫ్రీ విల్ షో కూడా ఇప్పుడు ఉంది. ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేయడం వలన మణిరత్నం గారికి ఉన్నటువంటి లాభం ఏముండదు. అదంతా పుట్టి ఫేక్ మాటలు అయి ఉంటాయి. అంతంత పెద్ద పెద్ద డైరెక్టర్లని ఇలా బ్లేమ్ చేయొద్దా? వాళ్ళు ఏం నిన్న మొన్న వచ్చినటువంటి చిన్న చిన్న డైరెక్టర్లు కారు. చిన్న చిన్న డైరెక్టర్లే బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. మన వెనకమాల అంటే ఒక డైరెక్టర్, పెద్ద బిగ్గెస్ట్ డైరెక్టర్ వెనకమాల వచ్చినటువంటి చిన్న చిన్న డైరెక్టర్లే బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. విజయ్ దేవరకొండ గారికి కూడా రీసెంట్ గా వచ్చిన 2-3 సినిమాలు కూడా ఫ్లాప్ లో ఉన్నాయి. సో ఇప్పుడు రాబోయే కింగ్డమ్ సినిమా డెఫినెట్లీ ఆయనకు హిట్ కోసమే రావాలి. మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దాటికి తట్టుకోలేకపోతే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడమే మంచిది కింగ్డమ్ సినిమా అంటున్నారు. సో మీరు కూడా అదే మాట చెప్తారా? పోస్ట్ పోన్ చేసుకుంటే పోతుంది. ఎందుకనంటే ఈ సినిమా దెబ్బకు ఆ సినిమా ఫేడ్ అవుట్ అయిపోతుంది. సినిమాలో దమ్ముండొచ్చు, కింగ్డమ్ అనే సినిమాలో దమ్ముండొచ్చు, మంచి స్టోరీ ఉండొచ్చు, మంచి కథ ఉండొచ్చు. అతను ఒక పోలీస్ ఆఫీసర్ గా ఫస్ట్ టైం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం అది పోలీస్ ఆఫీసర్ గా అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. కానీ విషయం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుకి అది రాకపోవచ్చు. అది 31st కాకుండా ఆఫ్టర్ ఏదైనా ఉంటే దానికి ఏమన్నా రిలీజ్ చేసుకుంటే బాగుంటది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటే ఇది దెబ్బ అయిపోద్ది. సినిమా అంత ఆడకపోవచ్చు. ఎందుకనంటే ఇది యువతలు ఇంత బిగ్గెస్ట్ హీరో కదా. అతని సినిమా ఉందంటే అతని సినిమా ఆఫ్టర్ ఇది రిలీజ్ అయిన 1 week 10 days కాదు రిలీజ్ అయిందంటే అది సినిమా అనేది కొంచెం డౌన్ అవుతుంది. కనుక దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఆ సినిమా ఆఫ్టర్ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసుకుంటే మంచి విజయం సాధిస్తుంది. విజయ్ దేవరకొండ గారి సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది. మంచి లాభాలు వస్తాయి సినిమాకి. అతను యాక్షన్ గానీ నేను ఇందాక ట్రైలర్ చూసాను. ట్రైలర్ లో కూడా బాగుంది. తన పోషణ గానీ మంచి కథను ఎన్నుకున్నారు, మంచి స్టోరీని ఎన్నుకున్నారు, మంచి హీరో క్యారెక్టర్ చేస్తున్నారు. దేనికైనా సిద్ధం సార్ అని ఒక డైలాగ్ కొట్టారు ఆయన. డైలాగ్ బాగుంది. కానీ ఈ సినిమా ఆఫ్టర్ చేసుకుంటే పోతుంది. ఇది ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు దగ్గర ఈ విజయ్ దేవరకొండ గారి సినిమా అంతగా ఆడకపోవచ్చు. దయచేసి ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకే గానీ, సినిమా ప్రొడ్యూసర్ గారికే గానీ, సినిమా డైరెక్టర్ గారికే గానీ, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికే గానీ, హీరో విజయ్ దేవరకొండ గారికే గానీ హరిహర వీరమల్లు లాభాలు సినిమా ఆడిపోయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేసుకుంటే ఇది మంచి విజయం సాధిస్తుంది. మొదటి నుంచి చెప్పాడు ఏమని, నాకు పోటీ వచ్చినా పర్లేదు రండి మీకు కూడా ఆడతాయని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ చెప్పరా. ఎందుకంటే ఆ సినిమా గొప్ప, నా సినిమా గొప్ప, మిగతా సినిమాలు వేస్ట్ అని అయితే మాట్లాడలేను. ఆయన ఏమన్నాడు, అందరూ బాగుండాలి, అన్ని ఆడాలి. కాబట్టి వారం గ్యాప్ అనమాట. ఈ వారం గ్యాప్ లోనే అర్థం అవుతుంది అందరికి. అర్థమైనా కాకపోయినా హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఆడుతుంది అంతే. దేనికంటే అది మన గారికి కూడా ఒక హిట్ రాక ఇప్పుడు వచ్చిన 2-3 సినిమాలు కూడా ఫ్లాప్ లో ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిందే. హిట్ కావాలంటే ఖచ్చితంగా డేట్ చేంజ్ చేసుకోవాలంటున్నారు. మరి మీ అభిప్రాయం? డేట్ చేంజ్ చేసినా కూడా సినిమా బాగాలేకుంటే ఆడుతుంది. వేస్ట్ అంతే. సినిమా స్టోరీ బాగుండాలా, కొత్తతనం కావాలా. జనాలు అప్పుడైతే నా సినిమా పోతారో ఆదరిస్తారు. అది సినిమా హీరో కొత్తడైనా పర్లే, కొత్త భాష అయినా పర్లే, అది కన్నడ అయినా, హిందీ అయినా, తెలుగు, మలయాళం ఏదైనా కానీ అంతే. కంటెంట్ బాగుంటే తెలుగు భాషలో డబ్బింగ్ అయిందంటే చాలు అంతే. తెలుగు భాష ఉందంటే జనాలకు అర్థం అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, సినిమా బాగుంటే చాలు ఆడుతుంది. ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ రోజు అయినా పర్లే ఆడుతుంది. దేనికి? సినిమా బాగుండాలి.